ఇప్పుడు ఈ 2 కాళ్ళు పోవడంతో మనకి అతనికి ఆ జీవనోపాధి కూడా పోయింది. అసలు ఎటు వెళ్ళని పరిస్థితి. అమ్మ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చారు సార్. ఈ పరిస్థితుల్లో నాకు హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు సార్. కాల్ లేని వాళ్ళకి ఇలాగ హెల్ప్ చేసినందుకు బట్టలు, నిత్యావసర వస్తువులు కొంత అమౌంట్ కూడా ఇచ్చారు బ్రదర్ వాళ్ళు వచ్చి. ధన్యవాదాలు సార్. గ్రామంలోన ఈ వినాయకుడికని వేసుకునే స్టేజ్ ఉంటది కదండి, వినాయకుడికి వేసుకునే స్టేజ్ లో ఇతను ఉంటున్నారు అనమాట. అది కూడా ఇక్కడే ఉంటున్నారా మీరు? ఇప్పుడు ఇందులోనే పడుకుంటారు మీరు? పర్వాలేదా, వినబడుతుంది. ఇది దేనికి? వినాయక సాలకి దీనికి ఏమైనా వేస్తారా? మరి మీకు ఇల్లు లేదా? మీ ఎప్పుడైంది యాక్సిడెంట్? ఇలా 15 కొన్ని రోజులు అవుతుంది. 15 అంటే మొన్న 15 నెలనా? రీసెంట్ గా? అంటే 2 నెలలు అవుతుంది. ఎక్కడ ఎలా జరిగింది? రణస్థానంలో. ఎలా? ఫ్యాన్. మరి మీ ఫ్యామిలీ ఎవరు లేరు? అప్పుడు ఎవరి దగ్గర ఉండేవారు మీరు? నేను మామూలు పని చేసుకుని పని చేసి 3 పూటలు అన్నం పెట్టుకొని ఉండేవారు, జీతానికి తీరుతూ ఉండేవారు. మళ్ళీ యాక్సిడెంట్ అయిన తర్వాత మరి మీకు వీళ్ళే చూసుకున్నారు ఊర్లో ఉన్న వాళ్ళని? ఉండేవారు. ఈ 2 నెలలుగా ఊర్లో ఉన్న వాళ్ళు ఏది ఇస్తే అది తినడమే, ఏదో ఒకటి. అంటే రోజుకొకరు పెడుతుంటారా? చూడండి, ఇప్పుడు ఈయన 2 నెలలుగా ఒక రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ లో 2 కాళ్ళు పోనీ అనమాట. పూర్తిగా మీరు చూస్తే కనిపిస్తుంది. ఇది ఈ పోవడంతో ఇతనికంటూ ఎవరు లేరు అనమాట. భార్య గాని, పిల్లలు గాని, అమ్మ నాన్నలు గాని ఎవరు లేరు. ఒక దగ్గర ఎప్పుడో రైతు దగ్గర ఉండేవాడు. ఆ డ్రైవింగ్ చేసుకుంటా ఇక వాళ్ళు పెట్టింది తినుకుంటూ బ్రతికేవారు. కానీ ఇప్పుడు ఈ 2 కాళ్ళు పోవడంతో మనకి అతనికి ఆ జీవనోపాధి కూడా పోయింది. అసలు ఎటు వెళ్ళని పరిస్థితి, ఏమి లేని పరిస్థితుల్లో ఒక గ్రామంలోన ఈ వినాయకుడికని వేసుకునే స్టేజ్ ఉంటది కదండి, వినాయకుడికి వేసుకునే స్టేజ్ లో ఇతను ఉంటున్నారు అనమాట. అది కూడా చిన్న ఈ బాక్సుల్లో ఒక క్లాత్ ఏదో వేసేసి దుప్పటి కప్పుకొని పడుకుంటున్నారు అనమాట. ఎలా తింటున్నారు, ఎలా ఉంటున్నారు అని మేము అడిగితే ఆ గ్రామస్తులు ఏదో ఒక పూట ఎవరో ఒకరు పెడితే అది తినడమేనంట, లేకపోతే పస్తులే ఉంటారంట. ఇలాంటి పరిస్థితి. మేము ఏంటంటే ఒక ఆవిడ వండి పెడుతున్నాం అన్నారంట. పోనీ ఒక వండి పెట్టడానికి మేము నిత్యావసర సరుకులు ఇవి కొన్ని తీసుకొచ్చాం. ఇంకోండి మీకు పళ్ళు కూడా తీసుకొచ్చాం, ఇంకొద్దిగా మీ ఆరోగ్యం కాపాడుకుంటే. ఇవన్నీ కూడా ఒక పెద్ద సార్ మాకు అందించారనమాట సహాయం. జోస్న పేరు మీద, ఆవిడ పేరు మీద సహాయం ఎవరికైనా లేని వాళ్ళకి అందించండి అంటే అవి ఎప్పుడో అందించారు. ఎవరికి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయని మేము అలా ఉంచాం. ఇప్పుడు ఈ సమస్య మా తమ్ముడు దినేష్ దుప్పట్లు పంచడానికి ఇక్కడికి వచ్చారు. వచ్చేటప్పుడు చెప్పాడు అనమాట, అని ఇలా 2 కాళ్ళు పోని దారుణమైన పరిస్థితి, ఇలా స్టేజ్ లో ఉంటున్నారని. అతనికంటూ ఎవరు లేరు, ఎవరు ఊర్లో పెట్టింది తినడం లేకపోతే లేదని అన్నారు. చాలా బాధ అనిపించింది. మాకు చాలా దూరం, మాది అమ్మ సేవా ఫౌండేషన్ అని శికారగించి బాడంగి కోడూరు అక్కడ అనమాట. అక్కడ నుంచి మేము రావడం జరిగింది అనమాట ఇవి తీసుకొని. మీకు సొంత కుటుంబంలో వీళ్ళందరూ చూసుకుంటున్నారని అంటే మీకు అదృష్టవంతులే, నిజంగా చెప్తున్నాను. ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోరండి. 1-2 రోజులు తప్ప 5 రోజులు చూడరు. మీరు చాలా రోజులు బట్టి మీకు ఇలా ఇక్కడ పెట్టి ఇంత చక్కగా రోజు ఆకలి లేకుండా మీకు అవసరాలు తీరుస్తున్నారంటే అబ్బాయి చెప్పడం వల్ల మేము ఇంత దూరం వచ్చాము. లేకపోతే మాకు ఈ సమస్య తెలిసేది కాదు. చాలా నిజంగా చాలా మంచి పని. చిన్న వయసులోనే మేము చేయగలుగుతున్నాం. అందరూ కుర్రవాళ్ళందరూ ఇలా అందరూ ముందుకు రావాలి.
ఇలాంటి సమస్యలు చాలా కష్టమైన పని. ఈ 2 కాళ్ళు లేకపోవడం, అందులో కుటుంబ సభ్యుల దగ్గరలో లేకపోవడం, ఒంటరిగా జీవించడం అనేది, అది ఆ కాలు తీసేయడం కన్నా పెద్ద బాధ అనమాట, ఎవరు ఈ సమయంలో లేకపోవడం. అలాంటిది మీ అందరూ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు, సంతోషం. ఇది మట్టుగా ఏంటంటే ఈ హాస్పిటల్ పర్పస్గా ఉపయోగించండి, సరేనా? మీ దగ్గర ఉండాలంటే ఆయనకి మీకు తోడుగా ఇదేమో అతను డ్రైవర్ చేస్తారు కదా, వాళ్ళ డ్రైవర్ తాలూకు ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కొద్దిగా అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళు ఇచ్చారనమాట. ఇతను ఇబ్బంది చూసి, అంటే ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు మనం చూసిన వీడియోలో అయితే ఇతను వెళ్ళడానికి అటు ఇటు వెళ్ళడానికైనా ఉంటది కదా అనేసి చాలా మంచి పని చేశారు. ఈ ఎలక్ట్రికల్ ఈ చైర్ సైకిల్ అయితే ఏదైతే ఉందో అది అందించారనమాట. వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ అండి, డ్రైవర్స్ అందరూ కూడా.